ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారి, నేను మీకే వేలాది వందనం కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్ధమగునులు సహాయం చేసి మీ కృపను మమ్మల్ని బలపరిచి మీ చిత్తం నెరవేర్చినట్టు మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేనును అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్ని వల్లే మండుచు నా ఎముకల్లోని ముయ్యబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి ఏడ్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభు నుంచి ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపును అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్ని వల్లే మండుచు నా ఎముకలని ముయ్యబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి ఏడ్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లోకాసువార్త 9వ అధ్యాయం 62వ వచనం, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. యోబు గ్రంథం 32వ అధ్యాయం 18-20 వచనాలు. నా మనసు నిండా మాటలున్నవి, నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతం చేయుచున్నది. నా మనసు తెరవబడిన ద్రాక్ష తిత్తి వలె నున్నది, క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోటుకు సిద్ధముగానున్నది. నేను మాట్లాడి ఆయాసం తీర్చుకునేదను, నా పెదవులు తెరిచి నేను ప్రత్యుత్తరమిచ్చేదను. హెజెకియలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం, ఆత్మ నా నెత్తి తొడుకొని పోక నా మనసుకు కలిగిన రుద్రాగ్ని చేత బహుగా వాక్యలు పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలంగా వచ్చెను. అపోస్తలుల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ప్రత్యుత్తరమిచ్చిరి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 13-15 వచనం, ఏలియనగా మేము వెర్రివారి నిమిత్తము దేవుని నిమిత్తము స్వస్థ బుద్ధి గలవారి నిమిత్తము మీ నిమిత్తము క్రీస్తు ప్రేమను బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరని, జీవించు వారికి మీదట తమ కొరకాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. హెజెకియలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, నరపుత్రుడా, నేను ఇచ్చిన ఈ గ్రంథమును ఆహారంగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవిగా నేను దాన్ని భక్షించిన. అది నోటికి తేనె వలె మధురంగా నుండెను. చివరిగా ఒక మాట, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, సింహము గర్జించును భయపడని వాడెవడు, ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడెవడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు మీ ప్రేమ కృపలో నిరంతరం మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం నా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.